నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ డివిజిబుల్ 6 అంటున్నాడు. ఓకేనా. సో 12th క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్స్ డివిజిబుల్ బై 6. అంటే 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటండి దాని అర్థం? సో 6తో మల్టిప్లై అయ్యే నెంబర్స్ అంతే కదా, 610 620 630 అప్పుడే ఎంతవరకు 40th స్టెప్స్ వరకు అడుగుతున్నాడు. అంతవరకు ఉండే వాటిని సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చేద్దాం ఒకసారి మనం. ఓకేనా. సో అంత నేను సిరీస్ ముందు రాస్తాను. ఓకేనా. సో ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు కదా, సిరీస్ రాస్తాను. 6 తర్వాత 6 2 12 6 3 18 సో ఆన్ అప్ టు ఎంతండి 40th టర్మ్ వరకు అని అడిగాడు అంతే కదా. సో ఏ వాల్యూ ఎంత మనకి 6, డి వాల్యూ ఎంత 6 రైట్. సో ఏఎన్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకేనా. ఏఎన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది కదా. ఓకేనా. సో ఏఎన్ ఈక్వల్ టు ఓకేనా ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి రైట్. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే 6 ప్లస్ ఓకేనా ఎన్ మైనస్ 1 అంటే 39 ఇంటూ డి రైట్. అంటే ఏమొస్తుంది 6 అంటే 6 ప్లస్ 39 ఇంటూ 6 అంటే 39 ఇంటూ 6 ఇది 1 ఇంటూ 6 అంటే 40 ఇంటూ 6 అంటే 240. ఏఎన్ ఎంత వచ్చిందండి మనకి? ఏఎన్ వచ్చేసరికి 240 వచ్చింది. మనకి ఏ తెలుసు, ఏఎన్ తెలుసు, ఎన్ తెలుసు అంటే ఎస్ఎన్ ఫార్ములా ఈజీ. సో ఎస్ఎన్ వేసేయండి. ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ n/, ఓకేనా 2 ఇంటూ ఏ ప్లస్ ఏఎన్ రైట్. సో ఎన్ అంటే అండి 40/2 అంటే S40 ఈక్వల్ టు 40/2 ఇంటూ ఏ అంటే 6 ప్లస్ ఏఎన్ ఎంత 240 సరిపోయిందా. అంటే 2 1s 2 20s ఓకేనా. సో 20 ఇంటూ 246 రైట్. సో 2 4 6 2 12 1 2 4 8 9 2 2 4 4920 S40 వచ్చేసరికి ఎంత వచ్చిందండి మనకి 4920 వచ్చిందనమాట.